ఇప్పుడే 'ట్రిపుల్ ఏ' సినిమాస్‌లో 'డ్రింకర్ సాయి' అనే మూవీ చూసొచ్చా. ఈ మూవీ హీరో ధర్మ ఎవరో కాదు, గిస్మత్ మంది ఫౌండర్ వాళ్ళ కొడుకు. ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. గిస్మత్‌కి వెళ్ళిన వాళ్ళందరికీ ఫ్రీ టికెట్స్ కూడా ఇచ్చారంట. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా, కొట్టేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. సాయి ఒక తాగుబోతు. ఏ పని పాట లేకుండా పేరెంట్స్ ఆస్తిని ఖర్చు పెడుతూ బేవస్‌గా తిరుగుతూ ఉంటాడు. అయితే వీడికి ఒక అమ్మాయి నచ్చి, ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో టార్చర్ చేస్తాడు. ఆ టార్చర్‌ని తట్టుకోలేక ఆ అమ్మాయి వాడి లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక పాయింట్‌లో ఆ అమ్మాయి ఓపెన్ అయ్యి వాడంటే ఇష్టం లేదని చెప్పుద్ది. దీనితో ఈ సాయిగాడు ఇంకెంత టాక్సిక్‌గా అయిపోయాడనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. హీరోయిన్ చాలా క్యూట్‌గా ఉంది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బానే చేసింది. హీరో ధర్మ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బానే ఉంది. డాన్స్ మాత్రం చాలా ఎనర్జిటిక్‌గా చేశారు. సినిమాలో 2 సాంగ్స్ వినడానికి బాగున్నాయి అండ్ అక్కడక్కడ కామెడీ బానే వర్క్ అయింది. సినిమాలో క్లైమాక్స్‌లో వాళ్ళు కన్వే చేయాలనుకున్న మెసేజ్ బాగుంది. అంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉందనేది పక్కన పెడితే ప్రెజెంట్ యూత్‌కి చెప్పాల్సిన పాయింటే ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఇంకా టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్ని డీసెంట్‌గానే ఉన్నాయి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. చాలానే ఉన్నాయి. అసలు సినిమాలో ప్రాపర్ స్టోరీయే లేదు. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ హీరోయిన్‌ని ప్రేమ పేరుతో టార్చర్ చేసి 4 పాటలతో, 4 కామెడీ సీన్స్‌తో సినిమా అవగొట్టేవాళ్ళు. అది అప్పుడు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించినా, ఈ టైంలో అలాంటి కాంటెంట్ మళ్ళీ చూడాలి అంటే చిరాకు వస్తుంది. అసలు ఈ సినిమాలో స్టోరీని రొటీన్ అని అనలేం. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు కాబట్టి. సరే స్టోరీ ఎలా ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటే ఎంగేజింగ్‌గానే ఉంటది. కానీ ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ కూడా ప్రాపర్‌గా లేదు. సెకండ్ హాఫ్‌లో ఒక పిల్లోడితో లెంతీ కామెడీ ట్రాక్ ఉంటది. అది అస్సలు బాలేదు. చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇంకా ఎమోషనల్ విషయానికొస్తే అసలు కనెక్ట్ అవ్వదండి. హీరో రాంగ్ అని సినిమా స్టార్టింగ్ నుండి మనకి క్లియర్‌గా కనిపిస్తది. సరే, ఓకే. అలాంటి రాంగ్ పర్స్పెక్టివ్ ఉన్న పర్సన్ లవ్ చేస్తే ఎలా ఉంటది అనేది చూపిద్దాం అనుకుంటే, ఆ క్యారెక్టర్‌ని చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేయాలి. అనవసరమైన సాంగ్స్ అండ్ ఎలివేషన్స్ పెట్టకుండా, ఇప్పటికి సొసైటీలో ఉండే టాక్సిక్ ప్రేమని, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని స్ట్రాంగ్‌గా చూపించాల్సింది. కానీ మేకర్స్‌కి ఆ థాటే లేదు. జెన్యూన్‌గా ఒక స్టోరీ చెప్దాం, జెన్యూన్‌గా ఇప్పటి ఇష్యూస్ గురించి స్ట్రాంగ్‌గా చెప్దాం అనే ఇంటెన్షన్ అయితే కనిపించలేదు. సినిమా మొత్తం ఒక ఫూలిష్, టాక్సిక్ క్యారెక్టర్‌కి ఎలివేషన్స్ ఇస్తూ, తనే కరెక్ట్ అన్నట్టు ప్రెజెంట్ చేయడం అస్సలు బాలేదు. అంటే క్లైమాక్స్‌లో ఒక పే ఆఫ్ ఉంటది. కానీ ఒక సీరియస్ మెసేజ్‌ని కన్వే చేయాలి, స్ట్రాంగ్‌గా ఇలాంటి పాయింట్స్‌ని డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఆర్ రాంగ్ హ్యాబిట్స్‌ని చాలా నేచురల్‌గా చూపించాలి. కానీ అవన్నీ కమర్షియల్‌గా చూపించి, సడెన్‌గా క్లైమాక్స్‌లో మాత్రం మెసేజ్‌ని కన్వే చేద్దాం అనుకుంటే, అది అస్సలు కన్వే కాదండి. ఇక సెకండ్ హాఫ్‌లో సినిమా వెళ్ళే కొద్దీ ఆ ఉన్న స్టోరీ ఎటో డైల్యూట్ అయిపోయింది. కమీన్ భద్రతో సెకండ్ హాఫ్‌లో స్టోరీని ఎటేటో తిప్పించారు. అది అస్సలు బాలేదు. అదేం ఎమోషను, అదేం గోల నాకర్థం కాలేదు. ఇక సినిమాలో హీరో ఏం చేసినా అది కరెక్టే, అది ప్రేమ కోసమే అన్నట్టు ఏదేదో పిచ్చి రీజన్స్ చెప్తారు. సినిమా అయిపోయేసరికి ఎలాంటి డైవర్షన్ తీసుకున్నారంటే, హీరోయినే హీరోని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నట్టు, హీరోయిన్‌కి ఒక గిల్ట్ ఫార్మ్ చేసి, కంప్లీట్‌గా హీరోని పాజిటివ్ చేసేస్తారు. ఏందిరా ఈ గోల మాకు నాకర్థం కాలేదు. ఇక డైలాగ్స్ అయితే అస్సలు బాలేదు. ఒక్క డైలాగ్ కూడా మనకి రిజిస్టర్ అవ్వదు. ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అండి. న్యూ కమర్స్ ఇలాంటి సినిమాలు యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి ఆపేస్తే చాలా బెటర్. కాంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే మంచిదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.